మొన్న రైతు సంబురాలు, ఇప్పుడు మహిళా సంబురాలు. తెలంగాణలోని ప్రతి పల్లెలో, ప్రతి వాడలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో మహిళలకు అందించిన పథకాలపై పండగ చేస్తోంది ప్రభుత్వం. ఈ వేదికలపైనే మహిళా శక్తి విజయాలను ప్రజలకు వివరించనుంది సర్కార్. మహిళా సంక్షేమం, సాధికారత, స్వావలంబన చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా మహిళా శక్తి సంబరాలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. శనివారం ప్రారంభమైన ఈ సంబరాలు 10 రోజుల పాటు ఘనంగా కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి ప్రజా ప్రతినిధులు ఊరు వాడ పండుగ చేయనున్నారు. మండల కేంద్రాల్లో మండల సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ మండల సమాఖ్యల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలని వాళ్ళ దృష్టికి తీసుకుని వచ్చి విరివిగా ఈ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందేటువంటి వ్యవస్థని మీ సమాచారం ద్వారా వాళ్ళందరికీ అందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించిన సమాచారాన్ని గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి చేరేటట్టుగా ఈ ప్రభుత్వ ఉద్దేశం. మహిళలకు అందుబాటులో వచ్చినటువంటి వ్యాపార వ్యవస్థలు, బ్యాంకుల ద్వారా ఇప్పించేటువంటి రుణాలు, తద్వారా మనం అందిపుచ్చుకొని ఏ రకంగా ఎదగాలి అనేటువంటి అంశాలకు సంబంధించి 9వ తారీఖు నాడు అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ఈ గ్రామ సమాఖ్యల సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దీనికి అనుగుణంగా మహిళలకు ప్రత్యేక పథకాల్ని అమలు చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల్లో ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తోంది రేవంత్ సర్కార్. మహిళా సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయలతో వడ్డీ రహిత రుణాలను అందించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. 2024-25లో 22,794 కోట్ల రుణాలను 2.82 లక్షల ఎస్హెచ్జీలకు అందించింది. అంతేకాదు ప్రమాద బీమా 40 కోట్లు, 5 లక్షల జీవిత బీమా కవరేజీని 63.86 లక్షలు మహిళలకు అందిస్తుంది సర్కార్. వీటితో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది. దీని ద్వారా ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. మీరు మొట్టమొదట ఎన్నికయ్యారు. సంబరాలను కూడా 7వ తారీఖు నుంచి సమావేశాలు పెట్టుకోవడము, కొన్ని మీకు అంగన్వాడీసీ కూడా నిన్న సీఎం గారు ఇంకా బాధ్యతలు ఇద్దాం, వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటారు, క్వాలిటీది పెడతారు, పిల్లలకు ఫుడ్ కానీ ఇట్లాంటివి అనే ఆలోచన ఉంది. గోదాముల గురించి ఇవన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి మరి మేము ఇచ్చే ఎజెండా ప్రకారం మీరంతా సమావేశాలు పెట్టుకొని అది నియోజకవర్గ స్థాయి వరకు కూడా మొత్తం మన టీం, మన కుటుంబం, ఆ నియోజకవర్గంలో 5,000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, నియోజకవర్గ యూనిట్గా కూడా లాస్ట్కి ఒక మీటింగ్ అనేది 10 నుంచి 12 నుంచి 16వ తారీఖు వరకు మీటింగ్స్ పెట్టుకొని ఒకరినొకరు కలుసుకొని పరిచయాలు పెంచుకొని అందరు ఏదైనా కూడా మన అందరం ఒకటి అనేటువంటి భావన, మన గవర్నమెంట్ ఏమేమి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అవేర్నెస్ కూడా చెప్పడం మూలంగా అందరికి తెలుస్తుంది. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారిని వ్యాపారవేత్తల్ని చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తుంది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఉన్న 63.86 లక్షల మంది మహిళల్ని వ్యాపారవేత్తలుగా మార్చాలని సంకల్పించింది. ఏకంగా విద్యుత్ ప్లాంట్ ఓనర్లుగా మార్చింది. సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను ఎస్హెచ్జీ సంఘాలకు కేటాయిస్తుంది. అంతేకాదు పెట్రోల్ బంకుల్ని మహిళా సంఘాలకు కేటాయించింది. దీంతో పాటు ఆర్టీసీ బస్సులకు సైతం మహిళా సంఘాలను ఓనర్లను చేసింది. ఇలా రాష్ట్రంలో ఎస్హెచ్జీలు 600 బస్సుల్ని బ్యాంకు రుణాల ద్వారా కొనుగోలు చేసి టీఎస్ఆర్టీసీకి అద్దెకిచ్చాయి. దీని ద్వారా ఒక్కో సంఘానికి నెలకు 77,000 రూపాయల ఆదాయం కల్పిస్తుంది. ఇందులో భాగంగా 551 మండల మహిళా సమాఖ్యలకు 1,04 లక్షల చెక్కును మహిళా సంబురాల్లో మొదటి రోజును ఎస్హెచ్జీలకు అందించింది సర్కార్. మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు కార్యక్రమం చేయడము, అది 600 చేసుకున్నాం. 600 త్వరలోనే ఇస్తామని చెప్తూ అన్నారు దివ్యా గారు. ఇప్పుడు ఒక 150 బస్సులకు సంబంధించి మొదటి కిరాయిని మనం ఇచ్చుకున్నాం. మిగతా బస్సులను తప్పకుండా తొందరలో అన్ని మహిళా సంఘాలకు ప్రతి మండల సమైక్యకు ఒక బస్సు ఉండాలి. అప్పుడు ఉన్నట్టయితే మీకు ఓనర్షిప్ కూడా ఫీల్ అవుతారు. కాబట్టి
బస్సులు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది, మొత్తం ఫుల్గా పోతున్నప్పుడు బస్సులు కూడా ప్రజలు అడుగుతారు కాబట్టి కొత్త బస్సులు తెచ్చే కార్యక్రమం కూడా చేస్తాం.